హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లై విత్ సుమ. ఈ రోజైతే మీ ముందుకి డే 3 ఆఫ్ అవర్ కౌలాలంపూర్ సిరీస్ తీసుకొచ్చేసానండి. ఫస్ట్ 2 డేస్ మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేం చూసామన్నది ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ ఉంటాయి. చూడకపోతే తప్పకుండా చూసేయండి. మలేషియా అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పెట్రోనాస్ ట్విన్ టవర్స్. ఆ తర్వాత బాటు కేవ్స్ దగ్గర ఉండే పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాట్యూ. తెలుగు జనాల్లో అయితే ఈ లొకేషన్ బిల్లా సినిమా తర్వాత బాగా పాపులర్ అయిపోయిందండి. మేము పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి మా లంచ్ అయితే ప్యాక్ చేసుకుని ఇక్కడికి స్టార్ట్ అయిపోయాము. మా స్టే నుంచి బాటు కేవ్స్ 14 కిలోమీటర్స్ అండ్ మాకు అరౌండ్ 30 మినిట్స్ పట్టిందండి అక్కడికి రీచ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళు డ్రెస్ కోడ్ కూడా పెట్టారండి. అంటే స్లీవ్లెస్ ఉండకూడదు అండ్ మోకాళ్ళకి పై వరకు ఉండకూడదు. అండ్ అలా అయితే అప్రాప్రియేట్గా మనం డ్రెస్సింగ్ లేకపోతే వీళ్ళు క్లాత్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అవి అరౌండ్ 10 మలేషియన్ రింగెట్స్ వరకు వీళ్ళు ఇక్కడ ఛార్జ్ చేస్తారనమాట. ఇక్కడ మొత్తం ప్లేస్ ఏరియా అంతా ఇలా ఉంది. మధ్యలో పెద్ద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, అటు ఇటు 2 టెంపుల్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్లోనే రెస్టారెంట్స్ అండ్ సోవెనీర్ షాప్స్ అలా ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే తమిళ్ ట్రేడర్ కట్టించారని చెప్తారు. ఇదంతా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది 1891లోనండి. అండ్ ఈ స్టెప్స్ వచ్చేసి టోటల్ 272 స్టెప్స్ అనమాట. ఇవి మనం క్లైమ్ చేయడానికి అరౌండ్ 15 to 20 మినిట్స్ పడుతుంది. కొంచెం స్టీప్గానే ఉంటుంది. మాకైతే ఆయాసం వచ్చేసింది బేబీతో ఎత్తుకుని ఎక్కేసరికి. ఇది వరల్డ్లోనే టాలెస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అండి. దీని హైట్ వచ్చేసి 141 ఫీట్ అనమాట. అండ్ పైన ఈ గుహలన్నీ లైమ్ స్టోన్వి. ఆ రోజు వెదర్ అయితే చాలా వేడిగా ఉందండి. ఇలా పైకి గుహల్లోకి వచ్చేసిన తర్వాత కొంచెం అవి లైమ్ స్టోన్ కేవ్స్ కదా, బాగా చల్లగా అనిపించి బాగా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇలా పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ మెయిన్ టెంపుల్ ఇదంతా ఇక్కడ చూసేసుకుని ఇంకొక లెవెల్ ఉంటుందండి పైకి ఎక్కడానికి. అలా పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకో టెంపుల్ కూడా ఉంటుందండి. దీంతో ఇక్కడ మనకి కేవ్స్ ఎండ్ అయిపోతాయి. అండ్ కిందకు వచ్చేసిన తర్వాత మనకి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహంకి 2 వైపులా 2 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అమ్మవారి గుడి, ఇంకొకటి వచ్చేసి శివాలయం అన్నమాట. సో అక్కడ ఇంకా అన్ని టెంపుల్స్ చూసేసుకున్నాక లంచ్ టైం అయిపోయింది. అండ్ మేము లంచ్ ప్యాక్ చేసుకు వెళ్ళాము. బట్ అక్కడ మాకు సౌత్ ఇండియన్ వెజ్ రెస్టారెంట్ కనిపించింది. సో ఇంకా మేము అక్కడ లంచ్ చేసేసి నెక్స్ట్ గెంటింగ్ ఐలాండ్స్కి స్టార్ట్ అయిపోయాము. బాటు కేవ్స్ నుంచి గెంటింగ్ ఐలాండ్స్కి మాకు ఆల్మోస్ట్ 1 అవర్ పట్టిందండి. అంటే ఆ రెండు ఒకటే వైపు ఉన్నాయని చెప్పేసి ఆ రెండిట్ని మేము ఒకటే డే కవర్ చేద్దాం అనుకున్నాము. బట్ గెంటింగ్ ఐలాండ్స్లో చూడాల్సినవి చాలా ఉంటాయి. చాలామంది అయితే 3-4 డేస్ వెకేషన్ లాగా ప్లాన్ చేసుకుని కొంచెం రిలాక్స్ అవ్వడానికి వెళ్తారు. మీకు కూడా టైం ఉండి మీరు మలేషియా విజిట్ చేస్తున్నారు అంటే ఫర్ ష్యూర్ 2 to 3 డేస్ స్పెండ్ చేయండి. చాలా మెమరబుల్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇండోర్ థీమ్ పార్క్స్ కానీ, హోటల్స్ కానీ, కెసినోస్, రెస్టారెంట్స్ ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. అండ్ ఇక్కడ 7 హోటల్స్ ఉంటాయి విత్ 1 రిసార్ట్. సో అవన్నీ కలిపేసి 7,351 రూమ్స్ ఉంటాయన్నమాట. ఇదండి ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ. మేమైతే బాటు కేవ్స్ నుంచి గెంటింగ్ ఐలాండ్స్కి డైరెక్ట్గా గ్రాబ్ బుక్ చేసుకుని వచ్చేసాము. అలా కాకుండా మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. లైక్ కేఎల్ సెంట్రల్ నుంచి అవానా స్టేషన్ వరకు బస్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ అవానా స్కైవే కేబుల్ కార్ స్టేషన్ ఉంటుందండి. అక్కడ నుంచి స్కై అవెన్యూ స్టేషన్ అట్ గెంటింగ్ ఐలాండ్స్కి మనము కేబుల్ కార్ రైడ్ తీసుకోవచ్చు. అదైతే ఒక అరౌండ్ 10 మినిట్స్ వరకు పడుతుంది. మంచి వ్యూస్ అయితే చూడొచ్చు. మేము అక్కడికి రీచ్ అయ్యే టైంకి క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా అయిపోయింది. సో అక్కడ ఉన్న ఒక పెద్ద మాల్ లాగా ఒకటి ఉంది. సో దానిలోకి ఎంటర్ అయిపోయాము. దానిలో మనకి చాలా రెస్టారెంట్స్ ఉంటాయి అండ్ కేబుల్ కార్ స్టేషన్ కూడా దానిలోనే ఉంటుందండి. సో అవన్నీ ఇక్కడ మేము మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము.
ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత 2, 3 లెవెల్స్ ఉంటాయండి. మొత్తం కిందకి వెళ్ళిపోతే ఒక థీమ్ పార్క్ అండ్ కెసినోస్ అన్నీ ఆ కిందుంటాయి. అండ్ ఇండోర్ రైడ్స్ అంటే అదొక డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంటుంది. మాకైతే చాలా చాలా కొత్తగా అనిపించిందండి. పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ అవి అంటే ఇంకా లోపలికెళ్తే టైం గూడా తెలీదు. అది పగలు, రాత్రి అసలు ఏమీ తెలీదు. అదంతా ఒక డిఫరెంట్ వైబ్ అయితే క్రియేట్ అయ్యింది. ఇలా కింద అయితే చాలా చాలా రైడ్స్ ఉన్నాయండి. అంటే పిల్లలకి, పెద్దవాళ్ళకి ఈజీ టు హార్డ్ రైడ్స్ ఇవన్నీ ఉన్నాయి. మా బేబీ పాపం బాగా ఎక్సైట్ అయ్యింది. కానీ ఎక్కడానికి అవ్వలేదు. దేనికి ఏ రైడ్ చేయడానికి అవ్వలేదు. హైట్ సరిపోలేదని చెప్పేసి అలో చేయలేదు బేబీని యాక్చువల్లీ. అయితే ఇంకా చిన్న చిన్న గేమ్స్ లాగా అండ్ షాప్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇట్లా ఉండేసరికి అంత క్లోజ్డ్ ఇండోర్ థీమ్ పార్క్ కదా! సో, అస్సలు దీనివల్ల బయట ప్రపంచం ఏమైపోతుందో కూడా తెలియలేదు. మేము బయటికి వెళ్ళేసరికి ఫుల్ వర్షం అండి. వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వాల్స్ అన్నీ కొంచెం క్యాట్ థీమ్‌లో ఉన్నాయి. ఎంటర్ అయిన వెంటనే వెల్కమ్ టు క్యాట్ స్ట్రీట్ లాగా ఇలా పెట్టారనమాట. ఆ వాల్స్ అన్నీ కూడా లైక్ ఎల్ఈడీ డిస్‌ప్లే ఆర్ ప్రొజెక్షన్ ఉన్నట్టుంది. ఇవైతే సెకండ్‌కి మారుతూనే ఉన్నాయి. చాలా అనిపించింది. చూడ్డానికి చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ అనమాట. ఏ రైడ్‌కైనా మనం ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్స్ తీసుకోవాలండి. అన్ని రైడ్స్‌కి ఒకటే ప్రైస్ ఉంటుంది. అండ్ నెంబర్ ఆఫ్ రైడ్స్‌కి మీరు తీసేసుకుంటే ఒకటే రైడ్ మల్టిపుల్ టైమ్స్ కానీ డిఫరెంట్ రైడ్స్ మనం ట్రై చేయొచ్చు. అండ్ గెంటింగ్ ఐలాండ్స్‌కి మన ఇండియన్స్ అయితే చాలా బాగా వస్తారండి. అండ్ దీనిలో ఈ ఇండోర్ థీమ్ పార్క్‌లో చాలా కొత్త రైడ్స్ చూసాము. మేమైతే ఇన్ జనరల్ మనకి ఇలాంటి రైడ్స్ ఉండవు. ఇక్కడ ఫస్ట్ టైం చూసాము. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వ్యాక్స్ హ్యాండ్స్ అండి. ఇది జస్ట్ బిఫోర్ కోవిడ్ అనుకుంటా బాగా పాపులర్ అయిపోయింది. లైక్ హనీమూన్ డెస్టినేషన్స్, బాలి లాంటి ప్లేసెస్‌లో అయితే అది చాలా ఫేమస్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇట్లాగా పిల్లలకి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌గా అండ్ అట్రాక్ట్ చేయడానికి కొన్ని యానిమల్స్‌ని ఇట్లా పెట్టారనమాట. ఇక్కడ మా పాప అయితే ఆకేసి పప్పేసి ఆడేసుకుంటోంది ఫుల్లుగా. ఇక్కడ ఈ లైటింగ్స్‌కి, ఇక్కడున్న యానిమల్ బొమ్మలకి తనైతే బాగా ఎక్సైట్ అయిపోయి చాలా యాక్టివ్ అయిపోయింది. అండ్ ఈ రైడ్ వచ్చేసి కొంచెం హైఫైగా ఉండే మన రంగుల రత్నం అనమాట. కే డ్రామాస్ చూసేవాళ్ళు దీనికి బాగా రిలేట్ అవుతారు. నేనైతే చూసి అబ్బా ఎంత బాగుందో ఎక్కేద్దాం అనిపించింది. బట్ అంత టైం కూడా లేదు మా దగ్గర. అండ్ నెక్స్ట్ అదర్ సైడ్ మొత్తము ఒకవైపు మొత్తం అంతా రెస్టారెంట్స్ ఉన్నాయి. మోస్ట్లీ అక్కడ సీ ఫుడ్సేనండి. సీ ఫుడ్స్ ఆర్ మీట్ ఇవే ఉన్నాయి. అండ్ మేమైతే జస్ట్ ఒక కాఫీ తీసుకుని వెళ్ళిపోయాము. అండ్ అది కూడా మాకేం అంత నచ్చలేదు. సో ఇక్కడ నుంచి మళ్ళీ 3 లెవెల్స్ పైకి వెళ్ళాలి. ఎస్కలేటర్స్ ఉంటాయి. సో పైకి వెళ్ళిపోయి ఇంకా మేము కేబుల్ కార్ కోసము టికెట్స్ అవి తీసేసుకున్నాము. మేమసలు లోపలున్నప్పుడు బయట ఏం జరుగుతుందో గూడా తెలియలేదు అని చెప్పాను కదా! బయటకొచ్చేసరికి చూడండి ఫుల్లు వర్షము, మబ్బులు అంటే అసలు లోపలికెళ్ళినప్పుడు ఇలా లేదు. ఇంకా ఈ రైడ్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం యాక్చువల్లీ ఈ కేబుల్ కార్ రైడ్. సో, వర్షం పడడం వల్ల మొత్తం క్లౌడీగా ఫాగ్‌గా అయిపోయింది. సో, సీనరీస్ గూడా మిస్ అయిపోయాము. మా సజెషన్ ఏంటంటే గెంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే బోత్ వేస్ కేబుల్ కార్ రైడ్ తీసుకోండి. చాలా సీనిక్‌గా ఉంటుంది అండ్ ఎంజాయ్ చేస్తారు బాగా.
అండ్ ఆ కేబుల్ కార్ రైడ్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళే వేలో మనకి సోవనీర్ షాప్స్ అండ్ చాక్లెట్ స్టోర్స్ కనిపిస్తాయి. అక్కడైతే మేము కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాము. ఎస్పెషల్లీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేయించడానికి డూరియన్ చాక్లెట్స్ తీసుకున్నాము. అది అయిపోయిన తర్వాత మళ్ళీ గ్రాబ్ బుక్ చేసుకుని మా స్టేకి అయితే వెళ్ళిపోయామండి. ఇట్లా మా డే 3 ఇన్ కౌలాలంపూర్ మేము స్పెండ్ చేసాము. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.